చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ గారు. లవ్ మ్యారేజ్ మీది కూడా? మాకెందుకు లవ్ ఆ రోజులలో? ఇప్పుడంటే లవ్లు ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు ఏముండే? అప్పుడు ఓన్లీ బస్ స్టాండ్ కాడ నిలబడాలి, లేకుంటే ఆమె కిటికీలు ఉంటే మనం బయటికి వెళ్ళి ఇట్లా అనుకుంటే పోయేది ఉండే. అప్పుడు ఆ సీన్ వేరు. ఏం చేస్తున్నారు మీ పిల్లలు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు డాక్టర్, హౌస్ వైఫ్, ఒక ఆమె లాయర్. రాజశేఖర రెడ్డి గారితో పర్సనల్ బాండింగ్ అంటే ఏమని చెప్తారు విహెచ్ గారు మీకు? రాజారెడ్డి గారు, నీ కొడుకు పిసిసి ప్రెసిడెంట్ అయిపోయిందంటే ఆయన ఏమన్నాడు తెలుసా? హనుమంతనా, నువ్వు కడపలో పుట్టేది ఉండేది మొగోని అన్నాడు. అంటే కడపలో ఎందుకు కూడా హైదరాబాద్ లో కూడా మొగోళ్ళు పుడతారని చెప్పిన. ఇంకేం చెప్పాలి? కానీ మీకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అని బయట చెప్తూ ఉంటారు, నిజమా సార్ అది? నేను ఎంతసేపటికి నేనే ఉండాలనే కాన్సెప్ట్ లేదు. మీ మనసులో ఎలాంటి ఆలోచన లేకపోతే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆ కలిసి అయిపోయిన తర్వాత మీ ఇంట్లో రహస్యంగా బీసీ మీటింగ్ పెట్టారు. దానికి హైకమాండ్ కూడా సీరియస్ అయిందనే మాట నిజం కదా? నేను అందరిని ఎందుకు పిలిచినంటే, రేవంత్ రెడ్డి గారి మీద మీ పర్సనల్ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు విహెచ్ గారు? ఒకప్పుడు ఆయన మీద మీరు ఎస్ యు ఆర్ 100%. ఎందుకంటే ఆయన వేరే పార్టీకి వెళ్ళి వచ్చింది. స్టేట్ పాలిటిక్స్ లో జరగని దాన్ని కూడా సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, 1కి 10 ఎక్కించి చెప్తారు. ఆయన గొడవలు పెడతారు, చీలుస్తారు. వాస్తవం నేను ఎప్పుడు కూడా వాస్తవాలు ఉంటేనే కంప్లైంట్ చేసేది. విహెచ్ గారు, ప్రజెంట్ రాజకీయాల్లో జరుగుతున్న హాట్ టాపిక్ డిస్కషన్ ఏదైనా ఉంది అంటే 3 ముక్కలాట. కవిత, కేటీఆర్, హరీష్ రావు. ముగ్గురికి పడటం లేదు, కవిత సపరేట్ గా పార్టీ పెడుతున్నారు అనేది ఒక డిస్కషన్ బయట. యాజ్ అ సీనియర్ పొలిటీషియన్ గా మీ వరకు అసలు ఏం వినిపించింది, ఏం చెప్తారు మీరు? ప్రతి ఇంట్లో పంచాయతీ ఉంటుంది. చనిపోయినప్పుడు చాలా బాధేసింది మీకు. ఇక రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అందరూ చూసిరు, లైక్ మై బ్రదర్, మై గాడ్ ఫాదర్ హెస్ గాన్ అని బాధపడ్డారు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు బాధపడ్డా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ గారు. సో విహెచ్ గారు, నమస్తే. ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత ప్రెజర్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, విహెచ్ గారు వీడియో ఒకటి యూట్యూబ్లో చూస్తే చాలు అలా హ్యాపీగా నవ్వుకుంటూ నిద్రపోవచ్చు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే 76 సంవత్సరాలు, ఇంకా రిటైర్డ్ అయిపోయారు, రాజకీయాల్లో ఉన్న అనుకుంటారు ఎవరైనా. కానీ మీరు ఇప్పుడున్న యూత్కి కూడా బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడున్న యూత్ కూడా మిమ్మల్ని ఫాలో అయ్యేంత జోష్లో పనిచేస్తున్నారు. మీకు ఎప్పుడు అలసట రాదా? ఆలోచన ఒకటే, మనం పొద్దున్న లేస్తే సాయంత్రం లోపల ఏం పని చేస్తున్నాం, ఆ పని 10 మందికి ఉపయోగపడాలనే కల్చర్ నాది. హాజీపూర్లో అమ్మాయిల మీద రేప్ చేసి మర్డర్ చేస్తే అక్కడికి 6 సార్లు పోయినా. హాజీపూర్లో పేదవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు, యాదవులు, అటువంటి పిల్లలకు 8 ఏళ్ళ 12 ఏళ్ళ పిల్లలను స్కూటర్ మీద దించుతాను తీసుకుపోయి, బస్సు సౌకర్యం లేకుండే అక్కడి నుంచి గాజుల రామారావు పోవాలంటే హాజీపూర్ నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే నేను లిఫ్ట్ ఇస్తానడం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఫైనల్గా దొరికాడు అనుకో. 3 అమ్మాయిల మీద రేపు చేస్తే కంటిన్యూస్గా నేను అక్కడికి పోయి ఛేదించి అక్కడ ఉన్నటువంటి మహేష్ భాగవత్ అని రాచకొండ కమిషనర్తో మాట్లాడి ఛేదించిన. దాని తర్వాత నల్గొండ కోర్టు 2 శిక్షలు ఇచ్చింది. ఒకటేమో లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చింది, ఒకటేమో హ్యాంగింగ్ ఇచ్చింది. ఇచ్చి కూడా ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది, దాని పనిష్మెంట్ జరుగుతలేదు. ఏమిటంటే దానికి హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలన్నట. హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదో నాకైతే తెలియదు. నేను అనేది ఏంటంటే, ఒక తప్పు జరిగినప్పుడు అమాయక పిల్లలను రేప్ చేసి మర్డర్ చేస్తే శిక్ష అనేది
గట్టిగా పడితే ఇంకొకడు ఎవడు చెయ్యడు. ఇలాంటి ఆలోచన రావద్దనేది నా సందేశం. దానికి నేను రమణ గారు చీఫ్ జస్టిస్ ఆయనకు లెటర్ రాశాను. ఇప్పుడు ఉన్నటువంటి ఇది మన హైకోర్టు జడ్జి కూడా రాశాను. కానీ మరి ఎందుకు ఇస్తలేరు నాకు తెలియదు. ఇప్పటికి కూడా ఆ గ్రామంలో భయభ్రాంతులతో ఉన్నారు. బస్సులు అయితే పడ్డాయి. నేను గొడవ చేయడం వల్ల రాకపోకలు జరుగుతుంది కానీ పనిష్మెంట్ జరుగుతలేదు. సో డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒక యాక్టివిటీ మీద ఫైట్ చేయాలి. యాక్టివిటీ అంటే ఎక్కడ రాహుల్ గాంధీ ఏ విధంగా న్యాయకి లడే అంటుండో నాది కూడా న్యాయకి లడే. ఎక్కడ అన్యాయం జరిగితే న్యాయం గురించి కొట్లాడు. అంతే, అదే ఎనర్జీ ఇస్తుంది మీకు. అది ఇప్పటి నుంచి కాదు, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ అన్యాయం జరిగితే నేను అప్కమింగ్ ఉన్నప్పుడు ఒక అన్యాయం జరిగితే అది ఛేదించిన. అదే ఎక్కడ కూడా పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం గురించి పోరాడే మనస్తత్వం ఉన్నది. అదే నన్ను ఆకర్షించింది సంజయ్ గాంధీ, అదే ఆకర్షించింది రాజీవ్ గాంధీ, అదే విధంగా ఇందిరాగాంధీ కూడా నన్ను బాగా. నాకు మంత్రి పదవి ఇస్తా అంటే కూడా నేను తీసుకొని అన్నా. నేను ఐ వర్క్ యాజ్ ఎ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఢిల్లీలో చెప్తే ఆమె డిన్నర్కి వచ్చినుండే వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నన్ను ఇట్లా కొట్టి గుడ్ అన్నది. అంటే పని చేయాలనే మనసు. మంత్రి అంటే ఒకటే పని కదా. యూత్ కాంగ్రెస్ ఉంటే 10 మందికి ఏది మన కార్యక్రమాలు చెప్తూ జనానికి ఏం చెప్పాలి, జనంలో సామాజిక న్యాయం, ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని మనస్తత్వం నా మనసులో ఉంది. కాబట్టి పదవులు ఉన్నా లేకపోయినా ఇప్పుడు చూడు 2016 నుంచి నాకు ఏ పదవి లేదు. హనుమంతరావు అంటే వీకర్ సెక్షన్ గురించి కొట్లాడతాడు. మొన్న రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఏమన్నాడు, వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్. ఎవడు ఈ దేశంలో అనలేదు. ఏది ఎప్పుడో జరిగింది, ఏది ఇది 1931లో ఎప్పుడో జరిగింది. దాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన చేయడం, జితనా హిస్సేదారి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వాళ్ళ రిజర్వేషన్ పెంచాలి, వారికి సరి అయిన న్యాయం జరగాలి. అదే మాట ఆయన పార్లమెంట్లో అన్నాడు, బయట అన్నాడు. ఏమన్నాడు, 90% జనానికి అన్యాయం జరుగుతుంది, 10% ఎంజాయ్ చేస్తున్నాను. ఈవెన్ ఉద్యోగాలలో కూడా ఆయన చెప్పాడు ఆ మాట. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పోయిండు. ఆయన చేయాలనే ఆలోచన జరిగింది. దానికి నేను అన్ని జిల్లాలు తిరిగా. ఏది ఎలక్షన్ రాకముందు ఏది 10 జిల్లాలలో తిరిగి, ఏది కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి పిలిచి రేవంత్ రెడ్డి ముందు డిక్లరేషన్ చేసినాము, మేము పవర్లు వస్తే 42% రిజర్వేషన్ ఇస్తాము లోకల్ బాడీలు అన్నాడు. దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న పార్లమెంట్లో ఏది అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. 42% నేను లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తాను. అది నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలలో నేను 13 జిల్లాల అధ్యక్షులను బీసీలను హెచ్సీలను వీకర్ సెక్షన్ పెట్టడం జరిగింది. అంటే సామాజిక న్యాయం అనేది నా బ్లడ్లో ఉన్నది. అదే ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి, రాజీవ్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి, రాహుల్ గాంధీ చేయాలి అనేది నా మనస్తత్వం. పదవులు ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను అన్ని అసెంబ్లీ రాకముందు నేను అందరినీ ఏది కొంత డిఫరెన్సెస్ ఉన్న అందరినీ కలపడానికి ప్రయత్నం చేసిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, కొంత దూరం ఉన్న వాళ్ళని కూడా కలిపాను. తర్వాత అందరం కలిసి కాంగ్రెస్ వచ్చింది. కానీ మీకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అని బయట చెప్తూ ఉంటారు, నిజమా సార్? అది క్యాస్ట్ ఫీలింగ్ కాదు, క్యాస్ట్ కాదు. కింద ఉన్నటువంటి వాడు అట్టడుగున్న వానికి కూడా న్యాయం జరగాలనే కాన్సెప్ట్ నాది. అంతేగాని క్యాస్ట్ ఫీలింగ్ అంటే నేను మునూరు కాపు అని కాదు. నేను అన్ని కులాల వారిని అభినందిస్తా. వాళ్ళకు అన్యాయం జరిగితే మాట్లాడతా. అందులో రెడ్లలో కూడా అన్యాయం జరిగితే నేను ఎప్పుడన్నా కొట్లాడినది. అట్లంటే రాజశేఖర రెడ్డి గారిని నేను చేసినా లేదా పిసిసి ప్రెసిడెంట్ 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేసిండ్రు ఇతను ఫ్యాక్షన్ లీడర్ అని. అయినా నేను మాట ఇచ్చిన నిలబెట్టుకుని. అదేవిధంగా ఎన్ జనార్దన్ రెడ్డిని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎం సత్యనారాయణరావుని కూడా చేయడం జరిగింది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్, మేము ముగ్గురం బీసీలం కొట్లాడితే మనకు అన్యాయం జరుగుతుంది. బీసీ కాన్సెప్ట్ హనుమంతరావు ఉంటాడు. మళ్ళీ ఆయన ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిని, మళ్ళీ తెలంగాణకు ఆయన ఎందుకు కావాలని నేను
మహేష్ కుమార్ గౌడ్ కూడా మద్దతు చేసిన, ఆయన ఎమ్మెల్సీ కావాలని కూడా మద్దతు చేసిన. అంటే నేను ఎంతసేపటికి నేనే ఉండాలనే కాన్సెప్ట్ లేదు నాకు. 10 మంది పెరగాలి, 10 ఆలోచన చేయాలి, 10 మంది ముందుకు పోవాలి. సామాజిక న్యాయం అనేది కింది దానిక పోవాలనేది నా మనస్తత్వం. మీ మనసులో ఎలాంటి ఆలోచన లేకపోతే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆ కలిసి అయిపోయిన తర్వాత మీ ఇంట్లో రహస్యంగా బీసీ మీటింగ్ పెట్టారు. దానికి హైకమాండ్ కూడా సీరియస్ అయిందనే మాట నిజం కదా? చూడండి, నేను అందరిని ఎందుకు పిలిచిన అంటే అందరు సపోర్ట్ చేస్తేనే అవుతుంది కదా. ఆ. నేను అనేది ఈ బిల్లు ఒక్కరితోటి కాదు, కేవలం కాంగ్రెస్ ఎంపీలు కాదు, అందరు చేయాలి. బిల్లు పాస్ అయితేనే కదా మాకు న్యాయం జరుగుతుందని అందరిని పిలిచిన. ఇవాళ అందరూ ఒప్పుకుంటున్నారు కదా. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా బీసీ పెడతా అంటుండు కదా, జనగణలో కులగణ కూడా కలుపుతా అంటుండు కదా. అంటే న్యాయం జరగాలి. న్యాయం జరగాలి అంటే నేను కేవలం ఒక్కటే మనమే వేస్తాం ఓట్లు అంటే కదా కాన్సెప్ట్. అందరిని ఎందుకు పిలిచినా మీరు కూడా చేయండి. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వచ్చి అందరు వచ్చారు. ఎందుకు? అదే మా రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, కిషన్ రెడ్డి గారు మీరు ఢిల్లీలో మాకు సపోర్ట్ చేయాలి, నరేంద్ర మోడీ దగ్గర తీసుకుపోవాలి, మేము ఇక్కడ బిల్ పాస్ చేసినాం, అది కూడా పార్లమెంట్లో పాస్ కావాలంటే అందరి మద్దతు కావాలి అనేది నా ఉద్దేశం. ఒక్కరు తీసుకుంటే కాదు, కేవలం కాంగ్రెస్ వాళ్ళే మద్దతు ఇస్తే మెజార్టీ రావాలి కదా, అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి కదా. అందుగురించి ఆ ATIIMలో సోనియా గాంధీ చేసింది ఆ కార్యక్రమం అయితే UPA చైర్పర్సన్గా. అదే రాహుల్ గాంధీ గారు కూడా. నేను అన్నాను సార్, ఈ సోషల్ జస్టిస్ అనే మినిస్ట్రీలో SC ఉంటుంది, ST ఉంటుంది, OBC ఉంటుంది. కానీ SCలకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏది అంటే అర్హతనము. వాళ్ళ రిజర్వేషన్ ఏదైనా పోస్ట్ ఉంటే మళ్ళా సూటబుల్ క్యాండిడేట్ వచ్చే వరకు అది ఖాళీ ఉంటుంది. మా బీసీలలో ఉండదు. ఒకసారి పోతే పోయినట్టు మళ్ళీ అది అప్పర్ క్లాస్ పోతుంది. అంటే అప్పుడు రాహుల్ గాంధీ చేసిండు, మీరా కుమారికి చెప్పి సెపరేట్ SC పార్లమెంట్ కమిటీ, అదేవిధంగా ST పార్లమెంట్ కమిటీ, OBC పార్లమెంట్ కమిటీ 3 చేశారు. కాబట్టి ఇప్పుడు మా లెక్క తెలుస్తుంది. మేము వీఆర్ నాట్ క్రాసింగ్ 27% అంటున్నారు మా రిజర్వే. మేము వీఆర్ నాట్ క్రాసింగ్ డబుల్ డిజిట్ 9% అని వచ్చి ఆగినాం. ఇవాళ ఈ పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అయితే అందరికీ లాభం అవుతుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలవటం రహస్య భేటీ అంటే రాజకీయ భేటీ అంటారా, లేకపోతే డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఒక బుకే ఇచ్చి విష్ చేసి వద్దామని వెళ్ళొచ్చారా? అది ఆ ఇష్యూ నన్ను కేఎస్ఆర్ మూర్తి గారు అప్పుడు ఏది ఎక్స్ చీఫ్ సెక్రటరీగా ఉండే ఆయన, దామోదరం సంజీవయ్య 1972లో చనిపోయినప్పుడు నేను ఐ వాజ్ ఇన్ యూత్ కాంగ్రెస్. ఆయన సొంత ఇల్లు లేదండి. చనిపోతే డెడ్ బాడీ ఎడబెట్టాలని అత్తగారి ఇంటి దగ్గర పెట్టినాం. రాత్రంతా పెడితే అన్నాడు వెంగళరావు గారు ముఖ్యమంత్రి తీసుకుపోయి అక్కడ ఇవాళ నెక్లెస్ రోడ్డులో ఆయన సంజీవయ్య పార్క్ పెట్టిండా లేదా అంటే ఆయన మీద కూడా కంప్లైంట్లు పోయినాయి. ఆయన చదువుకున్న వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అంచెలంచెలుగా గుడిసెలకు వెళ్ళి వచ్చి మద్రాసులో బ్యారిస్టర్ అయి లాయర్ అయి చదివిండా లేదా. ఆయనకు 2 సార్లు AICC అధ్యక్షుడు అయిండు అన్నాడు, ఫస్ట్ టైం SCగా. అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినప్పుడు కొందరు కంప్లైంట్ చేశారు, ఈయన బాగా మింటింగ్ మనీ చేస్తుండని హైకమాండ్లో చెప్తే హైకమాండ్ ఏం చేసింది, తెలియకుండా 2 సీక్రెట్ పంపించింది. ఎప్పుడైతే కర్నూలు దగ్గర పోయి పెద్దపాడు అనే గ్రామంలో చూస్తే చిన్న గుడిసె, దానికి రాహుల్ గాంధీ గారు కూడా పోయిండ్రు, నేను ఎన్నోసార్లు పోయినా. కనుక వాళ్ళు ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు, నేను దామోదరం సంజీవ స్మృతి భవన్ కట్టిస్తే నేను 1 crore ఇస్తా అన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 2 కోట్లు అన్నాడు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అయితే దిగిపోయిండు. కనుక పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినా, అయ్యా నువ్వు అన్నవు ప్రామిస్ చేసినావు చేయాలన్న. అదేవిధంగా నాకు ఒక కొత్త ఆలోచన ఏంటంటే, రాజశేఖర్ రెడ్డిది ఉన్నది, చాలామంది పేర్లు పెట్టిండ్రు కదా, జిల్లాలో పేర్లు మార్చిండ్రా లేదా, అన్నమయ్య జిల్లా చాలా పేరు పెట్టిండ్రు. కర్నూలు పేరు సుజీవన్ కట్టాలి, కర్నూలు పేరు కూడా దామోదరం సంజీవయ్య జిల్లా చేస్తే బాగుంటుంది అనేది అక్కడ జనం చెప్పడం వల్ల అది కూడా పోయి మాట్లాడినా. అంటే నేను ఐఎమ్ ది ట్రస్ట్ చైర్మన్. కేఎస్ఆర్ మూర్తి గారు చనిపోక ముందు
5-6 ఏళ్ళ ముందు నన్ను ట్రస్ట్ చైర్మన్గా చేశాడు. కనుక దాని గురించి పోయి చంద్రబాబును కలిశాను, శృతి భవన్ గురించి మాట్లాడాను. అదేవిధంగా జిల్లా పేరు పెట్టాలి, అందరూ ఉన్నాయి, చాలామంది పేర్లు మార్చి పెట్టిండ్రా లేదా. కానీ సంజీవయ్య పేదవాడు, పేద కుటుంబంలో నుంచి సొంత ఇల్లు లేనటువంటి వాడు ఉన్నాడా చెప్పండి. బాధ ఒక కార్పొరేటర్ కావడంతో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటుండా లేదా. అలాంటి ఆలోచన వచ్చే తరం వారికి తెలవాలి, ఆయన గుర్తింపు ఉండాలని నేను ప్రతి ఆయన బర్త్డే కానీ డెత్ యానివర్సరీ నేను చేస్తూ ఉంటాను. మొన్న జరిగింది అన్ని దగ్గర కూడా నేను పోతుంటా, ఆయన పేరు కూడా పెట్టాలనేది నా కాన్సెప్ట్. పవన్ కళ్యాణ్ గారిలో మీకు వ్యక్తిగతంగా నచ్చే అంశాలు ఏంటి? వ్యక్తిగతంగా నేను స్టార్టింగ్లో కొద్దిగా ఏదో ఇష్యూలో క్రిటిసైజ్ చేసి, కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, హనుమంతన్న గిన్నె టికెట్ ఇస్తే నేను ఇంటింటికి తిరుగుతా, ఆయన మంచి కార్యకర్త, ఆయనను గెలిపించడానికి నేను శాయశక్తిలో కృషి చేస్తా అన్నాడు. అది ఆయన ఇంప్రెషన్. ఆయన కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. నాకు కూడా ఆలోచన ఏంటంటే అలాంటి వ్యక్తి ప్రజలలో ఉండాలి, ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తిగా. అదేవిధంగా చంద్రబాబు కూడా ఏది బీసీల గురించి అన్నాడు, ఎన్టీ రామారావు గారు బీసీలను పైకి తేవాలన్నది అదే ఆలోచన. కనుక కాన్సెప్ట్ ఏంటంటే సోషల్ జస్టిస్. ఆ సోషల్ జస్టిస్ గురించి పోయినా, అదేవిధంగా దామోదరం సంజయ్ గురించి పోయినా తప్పితే వేరే పాలిటిక్స్ ఎక్కడ లేవు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి చేస్తే మీకే పేరు వస్తుంది కదా. అరే దామోదరం సంజీవయ్య అన్ని పదవులు, కేంద్రంలో మంత్రి ఉండే, ఏది ఎంప్లాయ్మెంట్ మినిస్టర్, ఆయన కూడా ఏం సంపాదించలే. అంటే ఆయన పేదల గురించి ఆలోచన చేసే వ్యక్తి. కనుక సమాజంలో సేవ చేయడానికే మేము వచ్చినాం. రాజకీయాలలో డబ్బు సంపాదించొద్దు అనే కాన్సెప్ట్ కలిగిన వ్యక్తి కాబట్టి నేను ఆదరిస్తా. అది పై. ఓకే, సో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంటే ఏమని చెప్తారు? చూడండి, ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేశాలలో తిరుగుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు, కొత్త కొత్త ఉద్యోగాలు. ఇప్పుడు ఆల్రెడీ ఇది పెద్ద హబ్ అయింది, ఐటీ హబ్ అయిపోయింది. అదేవిధంగా ఏది మెడికల్గా కూడా రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిపోయింది అంటున్నారు కదా. రియల్ ఎస్టేట్ వాళ్ళ డౌన్ అయింది అంటున్నారు, కానీ ఎన్నడన్నా రియల్ ఎస్టేట్ ఇప్పుడు యాదగిరిగుట్ట ఉన్నది, ఆడ కూడా ల్యాండ్ వాల్యూ పెరిగిందా లేదా. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే కొన్ని స్ట్రిక్ట్ ఐడా దాని మీదని, అది ఐడా ఎంతవరకు అంటే మూసి వరకే ఉన్నది. ఆయన మూసి ప్రక్షాళన చేయడానికి ఉన్నది, కొన్ని జరిగింది కాబట్టి కొంత డౌన్ అయింది అనేది కొంత పబ్లిసిటీ జరుగుతుంది. వాళ్ళు బిల్డర్స్ కూడా కొంత ఆలోచన చేస్తున్నారు. తర్వాత నా ఉద్దేశం లేదు, ఎప్పుడైతే పెట్టుబడులు మన దగ్గరికి వస్తాయో, ఇండస్ట్రీ పెరుగుతుందో, ఉద్యోగాలు వస్తాయి, తప్పనిసరిగా ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి అందరూ ల్యాండ్ల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ధర్నీ దేనికి పెట్టిండ్రు, ధర్నీ ఒరిజినల్ ఓనర్లను ఖతం చేసిండ్రు. ఇందిరాగాంధీ ఒక ఇన్సిడెంట్ చెప్తా. 1981లో ఇందిరాగాంధీ గారు 94 ఎకరాలు 10 మంది ఎస్సీలకు ఇచ్చింది, దున్నేవాడికే ఇచ్చింది. అది కూడా పట్టా ల్యాండ్ ఇచ్చింది, దొరది. మళ్ళీ ఇప్పుడు అవి ఎవరి వశమైంది? రాహుల్ గాంధీ అన్నాడు కదా, ఖమ్మం బహిరంగ సభలో ఇందిరాగాంధీ దియే సో జమీన్ బి పై సర్మాయదారులు ఏలియే బడి లోగ్ ఎవరైతే ఓనో మళ్ళీ వాళ్ళే తీసుకున్నారు కదా, దొంగ సంతకాలు చేసి, సంతకాలు ఏది చచ్చిపోయిన సంతకాలు పెట్టి హైకోర్టులో మేనేజ్ చేస్తారు, రెవెన్యూలో మేనేజ్ చేస్తారు. ఇప్పుడు దాన్ని భూభారతి పేరు మీద శ్రీనివాసరెడ్డి చేస్తుండ్రు. దాన్ని కూడా న్యాయం చేయాలని వాళ్ళు అడక తింటున్నారు. ఒక్కొక్క విలా 4 కోట్లకు అమ్ముతున్నారు. అన్యాయమా కదా? నేను గటువంటి కొట్లాడతా. ఏడ అన్యాయం ఉంటే న్యాయం గురించి కొట్లాడతా. నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చిన న్యాయం జరుగుతుందని నేను కోరుతున్నాను. ఎందుకంటే భూభారతిలో ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి మళ్ళీ తిరిగి పేదోళ్ళకి ఇచ్చిన రోజు నేను సంతోషపడతాను. అప్పుడు ఇందిరాగాంధీ రాజ్యం వచ్చిందని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి మీద మీ పర్సనల్ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు విహెచ్ గారు? పర్సనల్ ఒపీనియన్ ఒకప్పుడు ఆయన మీద మీరు ఎస్ యూఆర్ 100%. ఎందుకంటే ఆయన వేరే పార్టీకి వెళ్ళి వచ్చిండు, ఏంది అనే దాని మీద నేను అపోజ్ చేశాను, నిజమే. కానీ ఒకసారి హైకమాండ్ అపాయింట్ చేసిన తర్వాత నా కల్చర్ అది కాదు, హైకమాండ్కి వ్యతిరేకం చేసి వాళ్ళు మద్దతు ఇవ్వమన్నారు, ఇచ్చిన. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిన, అన్ని జిల్లాలు తిరిగిన, ఆయన బస్ యాత్ర అయితే ఆయన బడి తిరిగిన, అదే బట్టి విక్రమార్క పీపుల్ మార్చ్లో కూడా తిరిగిన, అన్ని జిల్లాలలో ఏడ మీటింగ్ పెడితే ఆడికి పోయినా తిరిగిన. కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు.
ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తున్నాడు అనేది నా ఉద్దేశం. కొంత ఇమీడియట్గా జరగదనుకో, ఎందుకంటే ఫైనాన్షియల్ కండిషన్ కూడా చూడాలి కదా. గత ప్రభుత్వం చాలా అప్పులు చేసిపోయింది కాబట్టి అంచెలంచెలుగా చేస్తా అంటుండు. ఈ గాట్ ది టైం ఫర్, ఇప్పుడు 1.5 year అయింది, ఆయనకి ఇంకొక 3.5 సంవత్సరాలు ఉంది. ఇచ్చిన వాగ్దానం అది కూడా ఎవరు, సోనియా గాంధీ డిక్లేర్ చేసింది కాబట్టి సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఊరికే చెప్పరు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చిందా లేదా, ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకమవుతుంది, అయినా ఇచ్చింది కదా. కనుక అంచెలంచెలుగా న్యాయం జరుగుతుంది అనేది నా ఆలోచన. దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు, సో స్టేట్ గురించి ఆయన తీసుకునే డిసిషన్స్ అంటే ఎలా ఉన్నాయి, దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి చూడండి, ఒక వ్యక్తిగా ఒక డిసిషన్ తీసుకోగానే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ కాదు, కొంత టైం పడుతుంది. టైం పడ్డాక తర్వాత తప్పనిసరిగా దానికి మంచి రిజల్ట్ వస్తాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొంత న్యూ సిటీ అంటుండు, స్పోర్ట్స్ సిటీ అంటున్నాడు, యువకులను తయారు చేయాలంటున్నాడు. ఇవన్నీ మంచి కాన్సెప్టే, కానీ ఫ్యూచర్లో దానికి సరి అయిన డబ్బు కావాలి, సరి అయిన వనరులు కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, పిల్లలందరికీ ఉద్యోగాలు కావాలి. ఒకటి మాత్రం అయితే ఇప్పుడు 50,000 ఉద్యోగాలు అయితే ఇమీడియట్గా ఇచ్చిండ్రు. రేపు 2 bedroom కూడా ఇస్తామని అంటున్నారు. ఎందుకంటే కట్టునే ఉన్నాయి, అందరికీ సాయం చేస్తారు. ఏదే కానీ ఇమీడియట్గా చెప్పలేము. ఈ రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది? లాస్ట్ ఇయర్ 4 years తర్వాత ప్రజలు ఇచ్చిన హామీలను ఉంటే మళ్ళీ తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది అనేది నా ఉద్దేశం. కానీ ఇంప్లిమెంట్ టైం పడుతుంది అనేది నా ఉద్దేశం. సో విహెచ్ గారు, ప్రాంతీయ పార్టీ అంటే ఒక చెరువు లాంటిది, సో జాతీయ పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది, అందరినీ కలుపుకుపోవాలి ఇక్కడ. సో సీనియర్లకు ఇచ్చే గౌరవం అంటే ఏమని చెప్తారు రేవంత్ రెడ్డి గారు, ఎలా ట్రీట్ చేస్తారు సీనియర్? చూడండి, ఆయన పరిస్థితుల బట్టి ఏదైనా మాట్లాడుతుండొచ్చు, కానీ మొన్న అన్నాడా లేదా కిషన్ రెడ్డి గారు, పోదాం ప్రధానమంత్రి దగ్గర పోదాం, మేము తీసుకున్నాము తెలంగాణలో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాన్నాం, చేసినాం, దాని ప్రకారంగా రేపు లోకల్ బాడీలో 42% మేము రిజర్వేషన్ ఎస్సీబీసీలకు ఇస్తా అంటున్నాడు. దాని గురించి నువ్వు కూడా ప్రయత్నం చేయాలని అడిగింది కదా. అంటే కేంద్రముతో పాటు రాష్ట్రాలు కూడా, ఎందుకంటే అదొక పెద్ద సముద్రంలో నుంచి నీళ్లు వస్తేనే కదా మాకు వచ్చేది, కనుక దాని గురించి కూడా ప్రయత్నం చేస్తాడనేది నా ఉద్దేశం. అప్పుడప్పుడు పొలిటికల్గా ఏది మాట్లాడినా అది చెప్పబడి, కానీ ప్రధానమంత్రిని కలవాలి, అన్ని పార్టీలను ఏకం చేయాలి అనే ఆలోచన. మొన్న చూడండి మా పార్టీ ఏది కశ్మీర్ దగ్గర జరిగింది కదా ఇన్సిడెంట్, హల్పనామా జరిగింది కదా. ఆ జరిగిన వెంటనే అన్ని పార్టీలు, పహల్గామ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ని ఇమీడియట్గా అన్ని పార్టీలు పోయి మద్దతు ఇచ్చిందా లేదా? దానికి ఏమైంది? ఆపరేషన్ సింధూర్ అన్నారు, దాన్ని కూడా సక్సెస్ అయింది. అయితే మేము అందరం అప్రిషియేట్ చేస్తున్నాం, ఎందుకంటే భారతదేశం ముఖ్యం. మన తల్లి లాంటి దేశాన్ని మీద ఎవడు అటాక్ చేసినా దాన్ని మనం సహించేది లేదని అన్ని పార్టీలు కలిసినాయి. కానీ మొన్న ఏమైంది? ఏదైతే ఇతర దేశాలలో పోయి ఈ ఉగ్రవాదాన్ని ఫినిష్ చేయాలని ఆలోచన చేస్తుంటే పేర్లు ఏవి ఇచ్చినా అవి పంపాలి, కానీ కావాలని పొలిటికల్ చేస్తున్నారు, అది తప్పండి. ఇచ్చిన పేర్లకెళ్ళే రావాలి, కానీ వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టడం అనేది పొలిటికల్. మేము దానికి ఏమనం, కానీ మీలో కూడా మార్పు రావాలని అంటున్నాం. కేంద్రంలో కూడా యు ఆర్ టేకింగ్ ఇన్ ఏ కాన్ఫిడెన్స్ ఫ్రీగా భారతదేశం గురించి, సైనికుల భద్రత గురించి, సైనికుల సాక్రిఫైస్ గురించి మేము అందరం ఒకటైతే, ఈడ మీరు పొలిటికల్ ఇతర దేశాలలో పంపించిన పేర్లు పంపకుండా వేరే వాళ్ళని పంపడం అంటే మీ ఆలోచనలో మార్పు రాలేదనేది నేను అనుకుంటాను. విహెచ్ గారు, ఇంత సీనియర్ లీడర్ మీరు, 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి సముచిత స్థానం ఇవ్వలేదు, ఎటువంటి ఒక పదవి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మీరు ఫస్ట్లో అపోజ్ చేసిన రేవంత్ రెడ్డి గారు అంటే ఒక గౌరవం, రేవంత్ రెడ్డి గారిని అన్ని సభల్లో బాగానే పొగుడుతున్నారు, రేవంత్ రెడ్డి గారికి కూడా మీరంటే బాగానే ఇష్టం. కానీ ఎందుకని మీకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి పదవి ఇవ్వలేదు అంటే ఏదైనా బలమైన కారణం ఉందా? చూడండి, బలమైన కారణం అంటే నేను మొదటి నుంచి కూడా చెప్పాను కదా, స్టార్టింగ్లోనే నేను రాజీవ్ గాంధీ ఎంబడి తిరిగిన, ఖమ్మంలో ట్రైబల్ ఏరియాలో తిరిగిన, ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియా తిరిగిన, ఆయన ఎంబడి 2 సార్లు పోయినా కాబట్టి నేను ఖమ్మంలో, ఎందుకంటే గతంలో రంగయ్య నాయుడు గెలిచాడు, అదేవిధంగా మన ఎవరు మాజీ ముఖ్యమంత్రి గారు గెలిచారు, ఆయన నాదెండ్ల భాస్కర్ రావు గెలిచాడు,
అదేవిధంగా ఎవరు మా సిస్టర్ రేణుకా చౌదరి రేణుకా చౌదరి. కానీ నేనేమనుకున్నా అంటే 2019 నుంచి నేను ట్రై చేస్తున్నా. అక్కడనే రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టిన, మల్లికార్జున్ ఖర్గే గారితో ఇనాగ్రేషన్, నేను అక్కడి నుంచే తిరుగుతున్నా. 2019లో నాకు అన్యాయం జరిగింది, నా పేరే పంపలే. ఏది హైకమాండ్ పోతే సోనియా గాంధీని అది క్లియర్ చేస్తుండే, అయిపోయింది. మళ్ళీ నేను ఆడనే ప్రయత్నం చేస్తుంటే ఈసారి కూడా నాకు అన్యాయం జరిగింది. నేను అదే అడిగిన. ఆ తర్వాత నేను ఆల్ ఇండియాలో ఓబీసీ సెల్ చైర్మన్ కావాలని నాకుండే, ఎందుకంటే దేశమంతా తిరగొచ్చు. ఎందుకంటే హనుమంతరావు అనగానే 11 years ఐ ఫాట్ ఐ గెట్ ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినా లేదు, అందరు నన్ను గుర్తుపడతారంటే అది కూడా రాలేదు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఇక్కడ నాకేమి ఇచ్చేది లేదు. నేను మొన్న ఏది పిసిసి అధ్యక్షుడు రన్లో కూడా నేను ఉండగలుగుతా. నేను పెద్ద రాష్ట్రానికి ఉన్నా కనుక ఒక బీసీకి ఇవ్వాలని ఇవాళ మహేష్ కుమార్ గౌడ్కు మద్దతు ఇచ్చినా లేదా? ఎందుకు ఒక బీసీ రావాలి, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూకి వెళ్ళి వచ్చిండని చెప్పిన. అంటే నా ఉద్దేశం ఏంటంటే నాకే కాదు, నాకు ఇచ్చే పోస్ట్ ఏం తీసుకోండి. నేను ఏదైనా ఉంటే నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ ఏదైతే ఇతనా హిస్సేదారి యుక్తి భాగీదారి వి కమ్ టు ది పవర్ కండక్ట్ కాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. 9th షెడ్యూల్ను తీసేదానికి ప్రయత్నం చేయడానికి నాకు ఒక ఆలోచన ఏంటంటే నేను ఢిల్లీ లెవెల్ ఉంటే 10 మందికి ఉపయోగపడతా అనే కాన్సెప్ట్. నేను ఈడే పోస్ట్ అడుగుతలేను, నేనేం అడగలేదు కూడా, అడగా ఇక్కడ. ఎందుకంటే నేను ఒక ముఖ్యమంత్రి స్థాయికి పోయినా, పిసిసి ప్రెసిడెంట్కి పోయినా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినా కాబట్టి పెద్ద రాష్ట్రం కంటే రావాలి వచ్చి చిన్న రాష్ట్రం కంటే ఢిల్లీలో ఉంటే, గతంలో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎంతో మందికి ఉపయోగపడ్డాయి. ఎవరు వచ్చినా భోజనాలు పెట్టేది. ఆ శ్రీకాకుళం రాని, ఆదిలాబాద్ రాని అందరికీ పేదవాడు ఎడికే. అంటే మేము యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్నం పెట్టేందుకు ఎవరు రానియకపోతురు, హోటళ్ళలో తినేది. అరే నాకు అవకాశం వస్తే అందరికి భోజనం పెట్టి, నేను తప్పనిసరిగా ఇన్ని రోజులు నా ఇంటికి వచ్చినోడు ఎవడు తినకుండా పోలేదు. అది అన్నిటికంటే భోజనం పెట్టినోడిని ఎవడు మరవడు, డబ్బులు తీసుకున్నారన్నా మర్చిపోతాడు. కానీ ఆ కాన్సెప్ట్ మళ్ళీ నాకు ఒకసారి నేషనల్ లెవెల్లో ఉండాలనేది ఉన్నది. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి నాకు మద్దతు ఇస్తాడు, మిగతా వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు అనేది నా ఉద్దేశం. హైకమాండ్ కూడా తప్పనిసరిగా నా సిన్సియారిటీ చూడండి. అంబేద్కర్ స్టాచ్యూ గురించి ఎవడన్నా కొట్లాడిండా? 2019లో ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక రోజు ముందు జైభీం కార్యకర్తలు పక్కకు స్థలం ఉంది, రోడ్ ట్రాఫిక్ ప్రాబ్లం లేదు, ఆల్రెడీ ఒక స్టాచ్యూ ఉంది రాజ్య పెడతా అంటే అది కూడా కూలగొడితే అప్పటి నుంచి కొట్లాడుతున్నా, ఆఖరికి సాధించిన. కానీ అక్కడ వేరే వాళ్ళు పెట్టినని నేను అంబర్పేటలో పెట్టినా లేదా? అదేవిధంగా ఉప్పల్ స్టేడియం పేరు రాజీవ్ గాంధీ కొట్లాడి పెట్టించిన నేనే. ఏది ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ జరగాలి, రాజీవ్ గాంధీ పేరు ఉండాలి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ పేరు కూడా రాజీవ్ గాంధీ పేరు మారుస్తాడు వదిలిపెట్టిన. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఆలోచన. వాళ్ళు త్యాగం చేసిన ఫ్యామిలీ, ఏమి లేకున్నా దేశ స్వాతంత్రం గురించి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఫ్యామిలీ, జైలుకి వెళ్ళిన ఫ్యామిలీ, ప్రజల గురించి ఆలోచన చేస్తారు కాబట్టి నా కాన్సెప్ట్. నాకు చాలా మంది ఇస్తున్నారు అవకాశాలు, నేను ఏ పార్టీకి పోలేదు, పోను కూడా. ఎందుకంటే నాకు గుర్తింపు వచ్చింది. హనుమంతరావు అంటే కాంగ్రెస్, ఇందిరాగాంధీ కుటుంబానికి లాయల్ అనే పేరు ఉన్నది. చూద్దాం, మనం టైం వేసి చూడాలి. ఒకసారి ఏదో పదవి రాలేదని ఇక్కడిక్కడ ఉరికెట్టోని కాదు నేను జీవితాంతం. ఎందుకంటే ఇందిరాగాంధీ కాన్సెప్ట్ నేను రాజకీయాలలో వచ్చిన. అదేవిధంగా సంజయ్ గాంధీ నాకు అవకాశం ఇచ్చిండు, రాజీవ్ గాంధీ గారికి కూడా నాకు అవకాశం. కొందరు ఉంటారు ఇది. కానీ సీనియరు విధేయుడు గాంధీ గారి కుటుంబానికి ఎవరైనా ఉన్నారంటే అది మీరే. కానీ మీ మీద బయట ఒక అపవాద కూడా ఉంటుంది. సో ఇక్కడ స్టేట్ పాలిటిక్స్లో జరగని దాన్ని కూడా కేంద్రంలో గాంధీ కుటుంబానికి ఏదైతే మీ పేరు చెప్పుకుంటారో, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, 1కి 10 ఎక్కిచ్చి చెప్తారు. ఆయన గొడవలు పెడతారు, చీలుస్తారు. వాస్తవం నేను ఎప్పుడు కూడా వాస్తవాలు ఉంటేనే కంప్లైంట్ చేసేది. నేను వేరే కంప్లైంట్ ఎన్నడూ చేయలే. నేను ఒకరు వ్యక్తిగతంగా నా బుక్లో అందరూ హనుమంతరావు అందరూ అన్ని పార్టీలో కూడా నన్ను లైక్ చేస్తారు. నేను తప్పు జరిగితేనే హైకమాండ్ దృష్టిలో తెస్తాను, కానీ నేను ఎక్కడ కూడా చేయలేదు. అన్న రాజశేఖర్ రెడ్డి మీద ఇన్ని అప్పులు ఉండే 30 మంది వ్యతిరేకం చేసిర్రు, ఈయన ఫ్రాక్షన్ లీడర్ అని.
కానీ మాట ఇచ్చిన నిలబెట్టుకున్నా లేదా, ఎన్ జనార్దన్ రెడ్డిని చేసినా లేదా, పిసిసి ఎం సత్యనారాయణ. నేను ఎంతసేపటికి నాకు కావాలని కాదు, నాకు ఒక అవకాశం ఇస్తే 10 మందికి అంటే అప్పుడు ఉపయోగపడుతుంది. ఎలా ఉంటుంది సార్? మీరు ఏది చెప్తే అది వినేవాళ్ళ సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు? నేను చెప్పింది అని కాదు, ఐఐటి ఐఐఎంలో సోనియా గాంధీకి బడుగు లైన వర్గాల ప్రేమ ఉన్నది కాబట్టి నా ఇష్యూ మంచిగా ఉందని ఒప్పుకుందా లేదా? నేను అనేది అదేంటే, అదే విధంగా ఎవరికన్నా పదవులు కావాలన్నా న్యాయమైన వాళ్ళకే నేను గురించి చెప్పేది, కానీ ఏదో నిన్నట్టుగా పార్టీలో వచ్చిన వాళ్ళు నేను ఎన్నడూ చెప్ప, కష్టపడ్డ వానికి గుర్తింపు ఇవ్వాలి అనేది నా కాన్సెప్ట్. నేను అందుగురించే ఇవాళ కూడా నేను ఆ రోజులలో ఏది 90ల పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంతమందిని చేసినా ఇవాళ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు. అంటే నా అప్పటి వరకు ఏంది 23 జిల్లాలు ఉంటే 23 3 జిల్లాలు 4 జిల్లాలు తప్పిస్తే అన్ని అగ్రకులాలే ఉందరు. అలాంటిది నేను సోషల్ చేసిన నాకు సాటిస్ఫాక్షన్. ఎస్, రాయలసీమలో 4 జిల్లాలు ఉంటే 3 జిల్లాలలో బీసీలను జిల్లా ప్రెసిడెంట్ చేసిన. ఎందుకంటే కింది అని పైకి తేవాలనే ఇందిరాగాంధీ ఆలోచన నా ఆలోచన. అదే రాజీవ్ గాంధీ కూడా ఒకటే సెకండ్ పెట్టిండు, అడిగిండు, హనుమంత్ హౌ యు ఆర్ మేకింగ్ యువర్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. సార్ అకార్డింగ్ టు యువర్ మదర్ వాజ్ సోషల్ జస్టిస్, గో హెడ్ అన్నాడు. నేను ఎప్పుడైతే తీసుకొని పోయినో 3 నిమిషాలలో ఇట్లా చూసిండు, సంతకం పెట్టిండు. అప్పుడు నేను హెచ్కేఎల్ భగత్ దగ్గర పోయిన ఆయన ఇన్ఛార్జ్, ఆయన నమ్మడు. అరే ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ ఏడాది 2 ఏళ్ళు అయితే నీకు ఎట్లా పెట్టిండంటే, సార్ దట్ ఈస్ మై సిన్సియారిటీ. అకార్డింగ్ టు నేను ఎక్కడ తప్పు చేయలే, పేదవాని గురించి ఆలోచన. రఘువీరారెడ్డిని తెచ్చింది నేనే జిల్లా ప్రెసిడెంట్, సత్యబాబుని తెచ్చింది నేను, ఎంతో మందిని సాయం చేసిన. పాయింట్ ఏంటంటే వాళ్ళు జ్ఞాపకం ఉన్నాడు, జ్ఞాపకం ఉంటాడు. ఇవాళ బట్టి ఉన్నాడు, బట్టిని కూడా రాజకీయంలో తెచ్చింది నేనే. వాళ్ళ అన్న మంచోడు ఉండే, ఎవరు మన మద్దు అనంతరాములు, అతను ఎంపీ ఉండే, ఆయనకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండే. కనుక ఆయన తమ్ముడని నేను ఎంకరేజ్ చేసిన, ఆయన మొదలు పార్టీలో చేర్చుకున్న, పీసీసీ ఎగ్జిక్యూట్ చేసిన. సమయం వచ్చినప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మద్దతు పేరు ఇచ్చిన, ఖమ్మంకి వెళ్ళి గెలిచాడు. ఆ తర్వాత సిఎల్పి లీడర్ కూడా చేయడానికి నా ప్రయత్నం చేసిన. అందరు అన్నారు రెడ్డిని చేయాలంటే ఎట్లయితారా, ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, ఇంకో రెడ్డి ఎట్లుంటాడు. ఈసారి సోనియా గాంధీ ఏమని చెప్పిండు, కేసీఆర్ వీ కమ్ టు ది పవర్, ఐ విల్ మేక్ ఏ ఎస్సీ విల్ బి ది చీఫ్ మినిస్టర్ అన్నాడు. చేయలే అని నేను ఎవరికి చెప్పినా, వేణుగోపాల్కు చెప్పిన, హైదరాబాద్కు వస్తే ఆయన ఏది గోల్కొండ హోటల్ ఉంటే, సార్ యూ మేక్ హిమ్ బికాజ్ కేసీఆర్ హ్యాస్ నాట్ డన్ నేను ఎస్సీని మీరు సిఎల్పి లీడర్ చేస్తే మంచి. అప్పుడు బాగా సంతోషంగా ఉండే, మంచిగా వచ్చింది. కానీ ఇప్పుడు ఇక చూడు సమయం మారింది. ఆయన నాకు సాయం చేసిండా లేదా లేదు, కానీ 2 సంవత్సరం నాకు ఖమ్మంలో అన్యాయం జరిగిందని చెప్పగలుగుతా. ఇక ఎవరు చేసిండ్రు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, కాదు ఇంతమందితో వర్క్ చేశారు కాబట్టి, సంజయ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ, ఎవరు చనిపోయినప్పుడు చాలా బాధేసింది మీకు? ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, ఇక రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అయితే నేను వైజాగ్లోనే ఉంటే కదా, ఆయన అక్కడ చనిపోయాడు. అందరు చూసిరు నా ఏడుపు. అప్పుడు ఇన్ని టీవీలు లేవు, ఓన్లీ దూరదర్శనే ఉండే. నా ఏడుపు, నా సొంత, లైక్ మై బ్రదర్, మై గాడ్ ఫాదర్ హెజ్ గాన్ అని బాధపడ్డా. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు బాధపడ్డా. కనుక నా ఉద్దేశం ఏంటంటే, మొదటి నుంచి కూడా నేను కాంగ్రెస్ అభిమాని. నాకు ఈ ఏదైతే కొన్ని ఫండమెంటల్ పార్టీస్ అంటే నేను దూరం ఉంటా. నాది ఒక థీరీ ఏంటంటే, ఒక పేద కుటుంబంకి వెళ్ళి, పెంకుటింట్లోకి వెళ్ళి వచ్చి, గాడ్ ఫాదర్ లేడు ఎవరు ఈ స్థాయికి వచ్చినంటే నా టాలెంట్ను గుర్తుపట్టిండ్రు సంజయ్ గాంధీ, టాలెంట్ను గుర్తుపట్టిండ్రు రాజీవ్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, ఇందిరాగాంధీ. కాబట్టి పదవులు ఉన్నా లేకపోయినా నేను పార్టీలో ఉంటా. కానీ పార్టీలో ఏదన్నా పార్టీకి నష్టం జరిగినప్పుడే అది కూడా మీటింగ్లోనే మాట్లాడతా. ఏది 4 రూమ్లు ఉన్న మీటింగ్లోనే ఓపెన్ గా మాట్లాడతారు కదా ఏదైనా, మీరు ఎవరు తర్వాత అడగరా? అడుగుతా, నా మనసులో ఏం లేదు కదా. ఎందుకంటే నేను ఖచ్చితంగా హనుమంత్ ఏదైనా ఉంటే ఒక కేసీఆర్ గారు ఒక మీటింగ్ లో కూడా అందరూ భజన చేస్తే ఎట్లా, ఉన్నది చెప్తేనే కదా ముఖ్యమంత్రి గారికి తెలిసేది అని చెప్పేసి పోలీస్ కమాండ్ ది ఒక మీటింగ్ జరిగినప్పుడు కూడా మాట్లాడారు. నేను అన్నా ఆ మీటింగ్ ఏమన్నా, అది పోలీస్ విత్ ఫ్రెండ్లీ అన్న. కేసీఆర్ వాజ్ దేర్ అండ్ డీజీపీ అందరు ఉండేది, ఇంక్లూడింగ్ ఆయన కూడా ఉండే, సలావుద్దీన్ వయసు ఉండే. నేనేమన్నా కాన్సెప్ట్ బాగానే ఉన్నదండి,
పోలీస్ విత్ ఫ్రెండ్లీ ద కాన్సెప్ట్ వాజ్ వెరీ గుడ్. బట్ ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారు, వీళ్ళ భాషలో మార్పు రావాలి. బయట బాగానే మాట్లాడదు. వన్స్ వీల్ గో ఇన్ సైడ్, ఈవెన్ మై ఫోర్ ఫాదర్ కూడా తిట్టినటువంటి భాష మాట్లాడతారని మిమ్మల్ని కూడా ఇప్పుడు ఎట్లున్నది అనేది 4 రోజులు తెలుస్తుంది. ఎందుకంటే కొంతలో మార్పు వస్తుంది, ఇంకా మార్పు రావాలి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనగానే ఈవెన్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ పోలీసు వాళ్ళని చూస్తే కోపం. నువ్వు ఏదన్నా మాట్లాడు, బహిరంగ సభలో పోలీసు వాళ్ళని అంటే పిల్లలు ఖుషి అవుతారు, ఓ బాగా చెప్పిండ్రు. అంటే పోలీసు వ్యవస్థ ఆ విధంగా అన్యాయం చేస్తుందని కాన్సెప్ట్ ను తక్కువ చేయాలంటే వాళ్ళలో కూడా మార్పు రావాలనేది నా ఉద్దేశం. ఇంత జోష్గా ఉంటారు కదా, ప్రతిదానికి స్పందిస్తారు. ఈ అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా బస్ మీద వాల్ పోస్టర్లన్నీ చించేశారు. విజయ్ దేవరకొండతో లైవ్ లో వచ్చి ఎడాపెడా తిట్టేశారు. అది నేను ఎందుకు అన్నంటే, నేను ఎందుకు చింపినంటే, ఒక ఆడపడుచు మగవాన్ని ముద్దు పెట్టుకుంటుంటే అదేమవుతుంది, బస్సులు ఎక్కుతాడు పోనాడు, అమ్మాయిలు కూర్చుంటారు, వాడు ఇండైరెక్ట్ అది ఏం ముద్దు పెట్టుకుంటారా అన్నప్పుడు ఆ అమ్మాయి అట్లయితుందా లేదా? సినిమాలో చూయించుకోనరా బాబు, దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తారని చెప్పినా దాన్ని తీపిచ్చేదానికి నేను ఊరుకున్నా. నేనన్నా అడ్వర్టైజ్మెంట్ ఇవే కావాలన్నా, డబ్బులు కావాలంటే ఈ చెడు పిల్లలు అలవాటు అవుతారా లేదా? దాని మీద చెప్పిన తప్పితే నాకు సినిమా పోయేది లేదు, చూసేది లేదు. ఎప్పుడైనా పోతే సినిమా చూస్తున్నది. కానీ సినిమాలో నువ్వు ఏదన్నా చూయించుకో, రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవుతాయా లేదా? ఎన్నికొండ దాన్ని బుద్ధి చూడరా అంటే వాడు యాక్సిడెంట్ అవుతుంది కదా, అది నష్టమే. పిల్లలు బస్సులో ఎక్కినట్టు అమ్మాయిలను చిడాయించేందుకు ఒక పాట చల్తీకా కందానా అని అన్నప్పుడు అది కూడా లొల్లైందా లేదా? హిందీ సినిమాలో ఏది బస్సు లేక చల్తీకా కందానా అంటే అమ్మాయిని అన్నట్టే కదా గొడవ. అదే ముద్దు ఇటువంటివి పెట్టాలంటే మీరు సెన్సార్ ఎందుకు చేస్తారో అది కూడా గొడవ చేసిన తర్వాత దీపిచ్చేసారు. నేనన్నా సెన్సార్ చేసినప్పుడు రోడ్ల మీద కాదు, సినిమాలో నువ్వు ఏదైనా చూయించుకో, ఇష్టం ఉన్నోడు చూస్తాడు. ఇప్పుడు చూడు, పిల్లలు కూడా ఇంట్లో ఏదైనా టీవీలో రాగానే లేకపోతే సినిమాలో రాగానే తల్లి ఏం చేస్తుంది, కంటు మూస్తుంది చూడకుండా. చూస్తుందా లేదా? కనుక చెడును ఎక్కువ చూపించవద్దు అనేది నా కాన్సెప్ట్ తప్పితే. ఆ తర్వాత ఆయన సినిమా కూడా బాగా హిట్ అయిందట. వాళ్ళన్నారు నువ్వు అన్ని హిట్ చేసినట్టు, నాకు హిట్ తెలియదు, డౌన్ తెలియదు. బట్ కాన్సెప్ట్ ఈజ్ రాంగ్. అన్నెసరీ కామెంట్స్ జరుగుతుంది, దానివల్ల ఆడపిల్లలు ఏది వాళ్ళ మనసు నొప్పించిన ఉద్దేశం తప్పితే నాకేమి లేదు. సినిమాలు చూస్తుంటారా బానే? అప్పుడప్పుడు చూస్తాను, సినిమాలు చూడకపోయింది. ఏదైనా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చూస్తా. ఏ సినిమా చూసారు లాస్ట్? అన్ని సినిమాలు. అప్పుడు వెనకటి సినిమాలలో థీరీ ఉంటుండే, ఏది పాటలలో దమ్ము ఉంటుండే. ఇప్పుడు చల్తీవియా కందాలా లేవు కూసో అనే పాటలు వస్తున్నాయి. ఇవి బాగా అనిపి ఆ పాట సినిమాలు ఇవాళ కూడా ఇంటే కూడా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని సినిమాలు అని తీస్తారు చెప్పు, పాటలు రాసేటోడు కూడా ఎన్నెన్ని రాస్తాడు. కనుక కాన్సెప్ట్ ఇవాళ రేపు చేంజ్ కూడా అయింది కదా. ఇవాళ రేపు ఇంతకుముందు మన సెల్ ఫోన్లు ఉండకపోతుంది, ఇప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు మీద నడుచుకుంటూనే మాట్లాడుతాడు. యాక్సిడెంట్ అయ్యేదానికే తెలియదు. సైకిల్ మోటార్ నడుచుకుంటా ఇట్లా అంటుండే. ఇవి కూడా కొంత లాభం అవుతుంది, నష్టం కూడా అవుతుంది. దీంతో సైబర్ క్రైమ్లు పెరిగిపోయినాయి కదా. ఎంత మనం సైన్స్ టెక్నాలజీ పెరిగినా అంతకు దాని కౌంటర్ తయారు చేస్తున్నారు కదా. అంటే ఏదైనా జనంలో మార్పు వస్తుంది, కానీ ఆ మార్పుతో పాటు మంచి కూడా జరగాలి అనేది నా ఉద్దేశం. ఎవరు మీకు ఇష్టమైన హీరో ఎవరు? విహెచ్ గారు? అమితాబ్ బచ్చన్ లైక్ చేస్తా. తెలుగు ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు ఉన్నారు? ప్రభాస్ ఉన్నాడు, మన పవన్ కళ్యాణ్, వీళ్ళందరి సినిమాలు బాగానే నడుస్తున్నాయి కదా. అది తీసింది కదా బాహుబలి బాగా సినిమా. ఏదున్నా సీనరీ, ఆ గుట్టలు చేయలు చాలా బాగా తీసినారు. దానికి అవార్డు కూడా వచ్చింది కదా. ఇవన్నీ అప్పుడప్పుడు టైం పాస్ గురించి ఎక్కడేం లేకుండా. పుష్ప చూడలేదా? పుష్పదైతే పెద్ద లొల్లి అయింది కదా పాపం. ఆయన తెలియక చెప్పిండ్రా లేదా నీకు, ఆయన సినిమాలకి వెళ్ళి ఆడ చనిపోయినా పోలేదు అనేది ఉంటుంటే తర్వాత సరిదిద్దుకున్నాడు కదా. ఏదైనా సినిమాలు కూడా ప్రజల వాళ్ళు ఎంతసేపటికి సినిమా హిట్ కావాలి అనేది వాళ్ళు చూస్తారు. కానీ సమాజంలో
కొన్ని సినిమాలు ఎట్లుండాలంటే అది ముందు వారికి న్యాయం జరిగేటట్టు చూడాలి. వాడు కూడా కొత్తగా నేర్చుకున్నాడు అనుకో, మళ్ళీ వాడు క్రైమ్ దిక్కుపోతాడు. ఇంతకుముందు కొన్ని సినిమాలు క్రైమ్ తక్కువ చేయాలని, ఇప్పుడు క్రైమ్ పెరిగిపోతుంది అనేది నా ఉద్దేశం. ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నేను హీరోయిన్ అప్పుడంటే సావిత్రి మంచి వాళ్ళ వాళ్ళ ఒరిజినల్గా సావిత్రి ఇటువంటి వాళ్ళు ఉంది. ఇప్పుడు అంతా ఎవరు ఎంతసేపు ఉంటారో తెలుస్తుంది సినిమా. ఒక 3 సినిమాలు నడుస్తుంది, 4వ సినిమా ఫ్లాప్ అవుతుంది. అప్పటిది ఏది హిస్టారికల్ సీన్ ఉంటుండే, కథల ప్రేమ ఉంటుండే, అందరం చూద్దాం. ఇప్పుడు అన్నీ లేటెస్ట్ వచ్చేసినాయి. సినిమాలలో కూడా మార్పు వచ్చింది. కానీ పెద్ద ఏదైనా హిస్టారికల్గా ప్రీవియస్గా జరిగిన హిస్టరీ ఏదైనా ఉంటే అలాంటి సినిమాలు చూస్తాను. సో ప్రేమ అన్నారు కాబట్టి లవ్ మ్యారేజ్ మీది కూడా? లేదు, ఫ్యామిలీ మ్యారేజ్. ఫ్యామిలీ మ్యారేజ్. మాకెందుకు లవ్ ఆ రోజులలో? ఇప్పుడంటే లవ్లు ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు ఏముండే, ఆమె ఇంట్లో, ఆమె కిటికీ కాడ, మేము రోడ్డు మీద, లేకుంటే బస్ స్టాండ్ దగ్గర, మేము బయట. అప్పుడు కలిసే అవకాశాలే ఉండేది పోయేది. ఇప్పుడు అన్ని దగ్గర ఉన్నది, కో ఎడ్యుకేషన్ ఉంది, బస్సులు ఉన్నాయి. ఏంటి ఇంట్లో కూర్చొనుకున్న హీరోయిన్ మనసు ఇచ్చిన మనిషితో మాట్లాడుతుందా లేదా? ఇప్పుడు ఎక్కువ అయినాయి ఏమంటున్నా. అప్పుడు లేవు కదా ఇవన్నీ. అప్పుడు ఓన్లీ బస్ స్టాండ్ కాడ నిలబడాలి, లేకుంటే ఆమె కిటికీలు ఉంటే మనం బయటికి వెళ్ళి ఇట్లా అనుకుంటే పోయేది ఉంటే. అప్పుడు ఆ సీన్ వేరు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. సో బాగా మాట్లాడతారు, బాగుంటారు. ఎవరు లవ్ చేయలేదా మిమ్మల్ని? లవ్ ఏమన్నా ఫ్యామిలీ లైఫ్ ఏం లవ్ చేస్తాం? లవ్ క్వశ్చన్ లేదు. ఎంతసేపటికి మనకు ఆర్గనైజేషన్ మీటింగ్లు పెట్టాలి. అప్పుడు నేను సంపాదించాలంటే సగం హైదరాబాద్ నాది, అంత అవా నడిచింది అది. కానీ నేను ఎన్నడూ భూములు తెరవ కానీ, డబ్బులు సంపాదించాలి కానీ, పార్టీ 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 సోషల్ జస్టిస్ అది గురించే నేను ఇవాళ డబ్బులు లేవనేది అందరికీ తెలుసు. హనుమంతుడు సంపాదించాలంటే చాలా. నాకు ఇంకో సంతోషం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బతుకమ్మ కుంట కూడా 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, అది కూడా ఇవాళ సాధించిన. ఇవాళ మహిళలందరూ సంతోషం. హనుమంతన్న దిక్కెళ్ళి ఈసారి మేము దసరాకు బతుకమ్మ ఆడతామని వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. నాకు ఒక్కటి ఉన్నది, ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలి. ఎందుకంటే గతంలో గౌతు లచ్చన్న పేరు మీద పెట్టిన, గౌతు లచ్చన్న చనిపోయిండు, ఆయన ఆంధ్ర కాబట్టి అక్కడ మొహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండ్ను సరెండర్ చేసిన ల్యాండ్ను ఆడ ఒక ఆడిటోరియం కట్టిస్తే ఏది చిన్న చిన్న కార్యక్రమాలు, బర్త్డే అనుకో, మీటింగ్లు అనుకో, లేకుంటే కార్యక్రమాలు చేసుకోవచ్చు. లైబ్రరీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఇటుకెళ్ళి మాకు 2 కిలోమీటర్సే కనుక అక్కడ పిల్లలకు కూడా అందరికీ అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అవకాశం ఉంది. అది ఒక్కటే నాకు పెండింగ్ ఉంది. ఇది నేను సాధించిన. అంబేద్కర్ కొట్లాడిన, ఈడ పెట్టేసిన. ఏది మహాత్మా జ్యోతిరావు పూలే 2008లో పెట్టిన తర్వాతనే అందరికీ తెలుసు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవ ఏంది, చదువుకుంటేనే భవిష్యత్ అని. సావిత్రి పూలే తోటి చదువు నేర్పించిన వ్యక్తిని ఇవాళ అందరూ గుర్తిస్తున్నారు. అది నేను పెట్టిన తర్వాత అదే ఏరియాలో గతంలో అక్కడ పంజగుట్ట పెడదామంటే అక్కడ ఆల్రెడీ పెట్టింది కాబట్టి ఆ స్టాచ్యూని మొన్న ఇక్కడనే పెట్టిన. ఇప్పుడు చూడండి రోడ్డు మీద, అటు గురువు ఇక్కడ శిష్యుడు ఇద్దరు. ఎందుకంటే ఇద్దరు ఆదర్శమే కదా. చదువుకుంటేనే చదువుకొని బ్యారిస్టర్ అయి దేశానికి రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ, గురువు అక్కడ. ఎవరు వచ్చినా ఇదే ఒకే రోడ్డు మీద 1/2 కిలోమీటర్ల గురు శిష్యులను పెట్టి, అది నాకు ఆనందం. రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టడం నాకు ఆనందం. ఇక నాకు మిగిలింది ఒకటే, బతుకమ్మ కుంట కూడా ఏది హైడా రంగనాథ్ గారు దానికి చేపిస్తున్నాడు. వచ్చే దసరాకు బతుకమ్మ మహిళలందరూ 30 ఏళ్ళ నుంచి మా అక్కలు, మా పెద్దమ్మలు ఆడినారు. దాన్ని కూడా కబ్జా చేయాలి అని బీఆర్ఎస్ వాళ్ళు ట్రై చేస్తే మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు దాన్ని సక్సెస్ చేసిండు. నాకు చాలా సంతోషం. అది ఒకటి మహాత్మా జ్యోతి. అదేవిధంగా రాజీవ్ గాంధీ పేరు మీద ఏది అంబర్పేటలో స్టేడియం కొట్లాడి తెచ్చిన చెన్నారెడ్డి పీరియడ్ ఆఫ్ ది పోలీసు మాకు కొట్లాడితే గొడవ చేసి అది తెచ్చిన. అందులోనే నా బడ్జెట్ తోటి రాజీవ్ గాంధీ స్విమ్మింగ్ పూల్ కట్టాను. చూడండి, ఇవన్నీ నాకు సంతోషం. ఏదైనా పని చేస్తే సంతోషం గురువు. 10 మందికి ఎండాకాలం రాగానే నాకు ఎన్నో రికమెండ్ మా పిల్లలను పంపిస్తాను. చిన్న పిల్లలకు సెపరేటు, పెద్దోళ్ళకు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కట్టించిన. అది నా బడ్జెట్. ఏం చేస్తారు మీ పిల్లలు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? 3 అమ్మాయిలు, ఒకరు డాక్టర్, ఒకరేమో హౌస్ వైఫ్, ఒక ఆమె లాయర్. 3
దే ఆర్ వెరీ హ్యాపీ, హస్బెండ్ ఆల్సో, అందరు మంచిగా, నో ప్రాబ్లం. అల్లుళ్ళు ఏం చేస్తున్నారు? అల్లుళ్ళు చెప్పాను, ఒక ఆయన డాక్టర్, ఒక ఆయన ఇంజనీర్, ఒక ఆయన బిజినెస్, అంతే. బిజినెస్. సో ఎవరు కూడా మీ కుటుంబం నుంచి తర్వాత రాజకీయాల్లోకి ఎవరు లేరు కదా. ఇప్పుడు మా అన్న మన్మడు ఉన్నాడు, మా అన్న మన్మడు, వాడు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నది, అవినాష్ అని. వాడు కొద్దిగా బిజినెస్ చేస్తాడు, తిరుగుతాడు, యాక్టివ్. ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు పోతాడు. కానీ నా ఫ్యామిలీలో ఎవరు లేరు. నాకు ముగ్గురు అమ్మాయిలు, నా మన్మడు ఉన్నాడు, మా బిడ్డ కొడుకు. వాడు కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, వాడు సాఫ్ట్వేర్ అమెరికాలో ఉన్నాడు. ఇక వచ్చినప్పుడు అని మ్యారేజ్ చేసేస్తే అయిపోతుంది, అంతే. సో కుటుంబ జీవితం అనేది చాలా లో ప్రొఫైల్, అసలు మీకు సంబంధం లేదు. దానికి ఎందుకు తెలుసా, దీనికి కూడా చెప్తా. వెన్ ఐ వాజ్ నాట్ లీవింగ్ మై అంబర్పేట్, ఐఎమ్ స్టే ఇయర్. దేనింటి మా పిల్లలంతా కల్చరల్గా ఉన్నారు. అదే జూబ్లీస్, బంజారాస్ పోయిన ఉంటే మా పిల్లలు రామ్నామ్ సత్యే. ఎందుకంటే హైటెక్ అక్కడ అంతా. మా దగ్గర ఇక్కడ పెద్దోళ్ళకు, తల్లిదండ్రులకు, అన్నలకు గౌరవం ఇచ్చే కల్చర్ మనది. అక్కడ పోయినాక హై సొసైటీ అయిపోతుందండి. అక్కడ పోయిన వాళ్ళు, నేను ఈడున్న పొద్దున్న లేస్తే 10 మంది వస్తారు. ఈడ శ్మశాన వాటిక కూడా కొట్టాడి పెట్టించిన, ఏది యూనివర్సిటీ ల్యాండ్లో, అది కూడా నా పూర్తి కొట్లాడి పెట్టి. ఇవన్నీ మనకి ఏంటంటే జీవితంలో మనిషి బతికినప్పుడు ఏం చేశాడు అవే గుర్తింపు ఉంటాయి. అందరూ సంపాదిస్తారు, కానీ ఒక పని చేస్తే 10 కాలాలు, అరే ఇది హనుమంతరం పెట్టించిండ ఇది అంటుండే. ఇప్పుడు నేను ఇంకోటి చేస్తున్నా. మన నల్గొండ దగ్గర తుంగతుర్తిలో వన్నాల్ అనే గ్రామంలో 1947లో స్వాతంత్రం వచ్చింది. అప్పుడు నిజాం సర్కారు ఉండేది, ఒప్పుకోలేదు కదా. మెయిన్ స్ట్రీమ్లో కలవమంటే కలవని అన్నాడు కదా, నా సెపరేట్ కంట్రీ కావాలన్నాడు కదా. అది 1 year దానిక పెండింగ్ ఉండే, ఈయన జెండా ఎగిరేయాలి. 1945లో వన్నాల్ అనే గ్రామంలో ఒక స్కూల్ ఉండే. ఆ స్కూల్ పిల్లలు 48 అయింది, అరే మన స్వాతంత్రం వచ్చిందని 10 మంది పిల్లలు జెండా ఎక్కించారు. ఇది తెలుసుకున్నటువంటి నిజాం పోలీసు రజాకారులు వచ్చి ఆ 10 మందిని చంపేసిరండి. 4-5 స్కూల్లోనే చంపారు, మిగతా ఊర్లలో చంపారు. ఇప్పుడు నేను ఆడ వాళ్ళ ఏది మెమోరియల్గా పెడుతున్నాడు. మొన్ననే ఫౌండేషన్ వేసిన 15th August రోజు అక్కడనే వాళ్ళ 10 మంది పేర్లు జాతీయ జెండా ఎగిరేది. అటువంటి చేస్తే హిస్టరీ ఉంటుంది కదండి. అందరు చెప్తున్నారు సాయుధ పోరాటం అన్నది, ఇప్పటిదానికి ఎవరికి, నేను అది తెలుసుకొని 2 years నుంచి ఫైట్ చేస్తున్నా. ఇప్పుడంటే మన గవర్నమెంట్ రానప్పుడే పోయి ₹1,00,000 ఇచ్చి వచ్చిన బాగు చేయమని. ఆ స్కూల్కి పోయినా, అది మొన్న పోయి ఫౌండేషన్ వేసిన, రేపు ఎల్లుండి పోయి మిగతా కార్యక్రమం చేసి 15th August అదే 10 మంది సమర ఏదైతే జెండా వందనాన్ని గురించి, దేశభక్తి గురించి ప్రాణాలు అర్పించిన గుర్తింపు వచ్చే తరం వారికి తెలవాలనేదే నా కాన్సెప్ట్. ఇటువంటివి చేస్తే గుర్తింపు ఉంటాయి కదండి. అందరూ డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, డబ్బులు అదే ఉంటాయి. కానీ ఒక మంచి పని, గతంలో స్వాతంత్రం, దేశభక్తి ఉన్నది కాబట్టి వచ్చే తరం వారు కూడా దేశభక్తి ఉండాలి, భారతదేశానికి గౌరవం ఉండాలి, తల్లిదండ్రులకు గౌరవించాలనే కల్చరు వాళ్ళ గుర్తింపు ఇచ్చితే వచ్చే తరం వారు కూడా దేశభక్తి పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. అది శాయశక్తిలో కృషి చేస్తున్నా, అది కూడా చేస్తా. నాకు అన్ని ఏదన్నా పని చేయాలనేది కాన్సెప్ట్. అది విహెచ్ గారు, ప్రెసెంట్ రాజకీయాల్లో జరుగుతున్న హాట్ టాపిక్ డిస్కషన్ ఏదైనా ఉంది అంటే 3 ముక్కలాట. సో కవిత, కేటీఆర్, హరీష్ రావు. సో ముగ్గురికి పడటం లేదు, కవిత సపరేట్గా పార్టీ పెడుతున్నారు అనేది ఒక డిస్కషన్ బయట. యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా మీ వరకు అసలు ఏం వినిపించింది? చూడండి, ఇప్పుడు అన్ని అయిపోయినాక ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ప్రగతి భవన్ కట్టించినావు, ఎవరిని రానియలే. సెక్రటరియట్ కట్టించినావు, ఎవరిని రానియలే. అదేవిధంగా అబ్కి బార్ కిసాన్ కి సర్కార్ అని పోయి మహారాష్ట్రలో ₹1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టినావు, రైట్. ఇవన్నీ నువ్వు ఇచ్చిన బిల్డింగ్లు నేను బట్టి ఇద్దరం తిరిగినాం. ఏది శ్రీనివాస్ యాదవ్ ఎంబడి పెట్టుకొని ఎన్ని ఇండ్లు కట్టించిండ్రు, తిరిగిన 1 year 2 years అయినా మీరు ఎందుకు ఇవ్వలే ఇండ్లు? అంటే పేదవాళ్ళ మీద కాదు, కట్టించడం మేము చేస్తున్నాం. ఇవన్నీ ఇవాళ శ్రీనివాస్ రెడ్డి వచ్చి నేను ఇండ్లు కట్టిస్తా అంటారు. అన్ని తప్పులు చేసిండు. అంటే జరిగింది ఏంటంటే, ప్రతి ఇంట్లో ఒక పంచాయతీ ఉంటుందండి, నేను అనుకుంటున్నా. ఇది మై పర్సనల్ ఒపీనియన్.
ఆయన 10 years ఈ వాజ్ ది చీఫ్ మినిస్టర్, రైట్? ఎవరు? కేసీఆర్. ఇంట్లో ఆడోళ్ళు ఏమంటారు, ఎన్ని రోజులు ఉంటావా, పెద్ద అయిన కొడుకు కప్పచెప్పు అంటే కొడుకు కప్పచెప్పింది. అర్థమైంది కదా? ఆ కొడుకు అల్లుడు ఆయననే ఏది ఫామ్ హౌస్లో ఉండకుండా ఈడనే ఉండి కరెక్ట్ పని చేస్తే కొంత అన్ని నష్టం జరిగాయి. నువ్వు ఆడపోయి డబ్బులు వేస్ట్ చేసి కాళేశ్వరం కుంగిపోయి మిగతా ఇష్యూలలో ఇప్పుడు బ్యాడ్ పేరు వచ్చింది. ఇప్పుడు మీరు చక్కదిద్దుకుంటా అంటే మంచిదే, ఎవడొద్దు అన్నాడు. 3 ముక్కలు ఆడారా 4 ముక్కలు ఆడారా నీ పార్టీ. కానీ మేమేమంటున్నాం అంటే మాకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ళు సరిగ్గా చేయకపోతే అప్పుడు మేము కూడా అంటే కవిత పార్టీ స్థాపిస్తే బీఆర్ఎస్ కి నష్టం అంటారా? చూడండి, ఆమె ఏది కాదండి. ఆమె చూడు, అప్పుడంటే ముఖ్యమంత్రి అని కొంత ఆమె ఇమేజ్ పెరిగింది. ఇప్పుడు ఆమె కూడా కొంత బ్యాడ్ ఇష్యూలో పోయింది, ఏది లీకర్ ఇష్యూలో. ఆమె ఏది పెట్టినా కొన్ని రోజులు మహిళ కాబట్టి మీ మీడియా వాళ్ళు ఎక్కువ ప్రజెంటేషన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఉన్నది ఇద్దరు, కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళిద్దరిలో మరి ఎలాంటి సభ, ఏదో ఆయన ఇంటికి పోయిండు చేసిన మేము కలిసి ఉన్నాం, మంచిదే కదా. కానీ గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నిటికంటే మీకు నష్టం ఏది జరిగింది? ధరణితోటి ఎక్కువ జరిగింది. ధరణిలో ఉన్న భూములని పేర్లు మార్చేసి చేసేసి అది ఇప్పుడు దాన్ని మేము క్లియర్ చేస్తున్నాం. కనుక ఏ పార్టీ అయినా జనరల్గా ఏమంటారు, మనం చేసిన తప్పుల వల్లనే నష్టపోతాం అనేది ఉన్నది. కనుక తప్పులు ఏం చేసినావో దానికి మేధోమతనం పెట్టుకొని సరిదిద్దుకోవాలి తప్పితే ఎంతసేపటికి కాంగ్రెస్ మీద అది మాట్లాడి నిన్న ఏమవుతుందంటే రోజు దీన్ని కూడా వీళ్ళు చెప్తూనే ఉంటారు. అదేదన్నా 4 రోజులు బాగా పనిచేసి ఎలక్షన్ ముందు మేము ఏమన్నా తప్పులు చేసినవి ఉంటే అప్పుడు ఆలోచన చేస్తారు. కానీ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తుంది, రాహుల్ గాంధీ హవా నడుస్తుంది. రాహుల్ గాంధీ హవా ఏంటంటే ఆయన ఏది రిజర్వేషను కులగల జరిగినప్పటి నుంచి ఆయన ఇమేజ్ పెరిగింది. కనుక వాళ్ళ ఫ్యామిలీ అఫేర్స్లో నేను మాట్లాడా, కానీ వాళ్ళు తప్పులు చేసిరు సరిదిద్దుకొని మళ్ళీ తప్పులు జరగకుండా చూస్తే ప్రజలు అప్పుడు ఆలోచన చేస్తారు తప్పితే దాని గురించి ఏమవుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే కాలమే నిర్వహిస్తుందని అంటారు కదా పెద్దలు. అప్పుడు ఏమవుతుంది? కానీ వాళ్ళ పంచాయతీ వాళ్ళకు ఉన్నది రోజు స్టేట్మెంట్ ఇస్తూ రోజు గవర్నమెంట్ తిట్టడమే కదా వాళ్ళ పని. అది నేను కూడా అది ఏంటంటే మన ఇల్లు చక్కగా పెట్టుకోవడానికి మొదటి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది అనేది నేను చెప్పగలను. ఓకే, సో రాజశేఖర రెడ్డి గారితో సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి మీకు రాజశేఖర రెడ్డి గారితో పర్సనల్ బాండింగ్ అంటే ఏమని చెప్తారు విహెచ్ గారు మీకు? చూడండి, రాజశేఖర రెడ్డి మంచివాడే ఉండే, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాన్న నాకు చాలా, నేను ఆయన ప్రెసిడెంట్ చేసినప్పుడు రాజీవ్ మొదలు ఒప్పుకోలే. రాజీవ్ గాంధీకి చెప్పి ఎట్లా చేసినాక తల్లికి చెప్పి సంతకం పెట్టి నాకు ఫస్ట్ ఫోన్ చేసిండు. ఎవరు? రాజీవ్ గాంధీ. రాత్రి 9 o'clock చేసిండు. హనుమంత్, ఐ మేడ్ యువర్ ఫ్రెండ్ బికేమ్ ఏ పిసిసి ప్రెసిడెంట్, ఆర్ యూ హ్యాపీ అన్నాడు. ఎస్, థ్యాంక్ యూ బాయ్ సాబ్ అన్న. అన్నాక రాజారెడ్డికి చేసిన ఫోను అదే రాత్రి. రాజారెడ్డి గారు, నీ కొడుకు పిసిసి ప్రెసిడెంట్ అయిపోయిందంటే ఆయన ఏమన్నాడు తెలుసా? హనుమంతనా, నువ్వు కడపలో పుట్టేది ఉండేది మొగోని అన్నాడు. అంటే కడపలో ఎందుకు కూడా హైదరాబాద్లో కూడా మొగోళ్ళు పుడతారని చెప్పిన. ఇంకేం చెప్పాలి? ఆయన నవ్వి మన పోతే బాగా రిసీవ్ చేసుకుంటు. కనుక కొంత ఇన్ బిట్వీన్ ఏ పాలిటిక్స్లో కూడా నడిమిట్లో కొంత సలహాదారులు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా నన్ను దూరం చేసినా నేనేం పర్వాలేదు అన్న, ఫైట్ చేసిన. ఆయన అవకాశం వచ్చింది. నేను వరంగల్లో బహిరంగ సభ పెట్టిన తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది. అది కూడా నేనే పెట్టినా కదా. సోనియా గాంధీకి పిలిచి, అమ్మ ఇందిరాగాంధీ కోడలుగా నువ్వు వస్తే ఒక మంచి మెసేజ్ పోతుంది, బడుగు బలహీన వర్గాల ఓట్లు పడితే అంటే అని వచ్చింది. 2 సార్లు హెలికాప్టర్లో తిరిగి 5-6 లక్షల మంది వచ్చారు. అదే టర్నింగ్. అది చూసి మనోడు పాదయాత్ర పెట్టే, దాంతో అతనికి అవకాశం. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడాడు? హనుమంతన్న బహిరంగ సభ పెట్టాడు, 5-6 లక్షల మంది చెప్పాడు. మా దగ్గర అంతేందుకు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ చెప్పింది నా గురించి చెప్పకుండా బాబు. సోనియా గాంధీ హెస్ డన్ యాజ్ ఎ యూపీఐ చైర్పర్సన్ హెస్ డన్ యాజ్ ఎ మన్మోహన్ సింగ్ అని చెప్పాను రా భయ్. రాహుల్ గాంధీ కూడా చెప్తలేడు, అది పంచాయతీ. రాహుల్ గాంధీ చేసిండు కదా, ఏది సెపరేట్గా ఎస్సీ వేరు ఎస్టీ వేరు ఓబీసీ, ఆయన కూడా చెప్పు. సోనియా గాంధీ చేసిందని చెప్పు, నా పేరు చెప్పొద్దు. సోనియా గాంధీ అంటే నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఉన్నా
బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేయలేదు. కానీ ఇందిరాగాంధీ ఏది సోనియా గాంధీ ఇతడి దేశంలో పుట్టిన భారతదేశ సంస్కృతిని అమలు చేసిన తల్లి. ఏది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ చేయగలిగిన శక్తి ఆమెకే ఉన్నది. ఆనాడు బిల్లు పెట్టకుంటే మేము ఏం రాకపోతుండే. బిల్లు పెట్టింది, పాస్ అయింది. అదన్నా చేసింది చెప్పుకోలేము. వాళ్ళు బీజేపీలో చేయదు కూడా చెప్పుకుంటారు, వాళ్ళు చేసింది కూడా చెప్తారు. మధ్యలో దూరం పెరిగిందా మీకు రాజశేఖర రెడ్డి గారికి మధ్య గొడవ ఏదన్నా? దూరం అంటే పక్కోళ్ళు పెడతారు కదండి. పాయింట్ ఏంటి వచ్చిందంటే చిన్న ఆయన జనార్దన్ రెడ్డిని తీసేయాలని, జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. నేను అవుట్ రైట్ సపోర్ట్ చేసిన. ఆయన లీడరు, కార్మిక నాయకుడు. అట్ ఏ టైమ్ ఈ కెన్ బ్రింగ్ 10,000 పీపుల్. సో అది వైలార్ రవిని ఏదో ఇన్సల్ట్ చేసిండు, దాని మీద ఆయన ఎక్స్పెల్ చేయాలి అని ప్రయత్నం చేస్తే నేను కింద పడి సోనియా గాంధీకి చెప్పిన, మేడం నోబడీ హ్యాస్ డన్ మిస్చీఫ్ విత్ హిమ్. ఇవాళ రేపు టీవీలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి కనుక ఆ తోసుకంలో ఆయన దోతి పడిపోయి ఉండొచ్చు కానీ చేయలేదని చెప్పిన. ఆయన మంచి వర్కర్, తీయాలంటే తీసేయమ్మా. బట్ యూ వాంట్ టు వన్ పర్సన్ షుడ్ బి హైలైటెడ్ ఫర్ పార్టీ. ఒక లీడర్ తయారు కావాలంటే 15-20 ఏళ్ళు పడుతుంది. లీడర్ని కొట్టేయి 1 నిమిషంలో కొట్టేయి. కానీ లీడర్ తయారు చేయంటే దాని మీద ఆయన రివోక్ చేయడం నుంచి ఇంకా నా మీద కోపం ఎక్కువ ఆయనకు. ఆఖరికి వాళ్ళ తమ్ముడు, ఆయన కొడుకు కూడా వాళ్ళ తమ్ముని కొట్టిండి ఉండే కదా, మోటార్ సైకిల్ గొడవ అయింది అని ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అప్పుడు నేను వచ్చి ఎంతో రిక్వెస్ట్ చేసినా లాస్ట్లో అడిగాను, హనుమంతన నువ్వు జనార్దన్ రెడ్డిని విడిచిపెట్టేయి, నా ఎంబడి ఉండు. 50 ఏళ్ళ వరకు నీ కుటుంబం ఎవరికి చేయి చాపకుండా చూస్తా అంటే నేను ఈ కండిషన్ నీ గతంలో పిసిసి ప్రెసిడెంట్ అది అయిపోయిందన్న, నా ఎంబడి ఉండు, నీకు అన్ని చేస్తాను. నేను అది నడవదు, మీ రాయలసీమలో వేరు, మా దగ్గర వేరు. ఈ నిడిచి అని ఎంబడి ఉండదు. మీద కల్చర్ రైట్ ఆర్ రాంగ్ మేమిద్దరం కొన్ని రోజుల మీద వ్యతిరేకం ఉన్నట్టు కలుసుకున్నాం. మళ్ళీ నేను ఆయన ఇచ్చి నీ ఎంబడి రావట్లేదు అంటే నాకు ఎన్నో ఛాన్సెస్ వచ్చినాయి అంటున్నా. సీఎం అయ్యాక కూడా వెళ్ళలేదా మీరు? సీఎం అయిన తర్వాత కూడా వెళ్ళలేదా? ఏదైనా మీటింగ్లలో పోయేది కానీ నేను ఎప్పుడేమో ఆయన అడగకూడదు. కానీ అది ఆయన ఆఫర్ ఇచ్చిండు. అయితే ఒక నాయకుని పేరు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఆయన టాప్ పొజిషన్లో ఉండే, ఏ తప్పు చేసినావు నా మెల్లగా రాజశేఖర్తో అడ్జస్ట్ అయితే నువ్వు లైఫ్ సెటిల్ అయ్యేది. నేను రాజకీయాలకు వచ్చింది లైఫ్ సెట్లకు రాలేదు. సోషల్ జస్టిస్లో పని చేసినందుకు వచ్చిన తప్పితే సంపాదించాలంటే నేను ఇవన్నీ విడిచిపెడితే నేను హైదరాబాద్లో కోటీశ్వర్ నేనే. ఇక్కడి నుంచి పడితే గట్కే సర్దాన్గా నాదే దాదాగిరి. ఇక్కడ కూడా హనుమంతరావు అంటే అందరూ నువ్వు నా హవా చూడలే, అప్పుడు నువ్వు ఉచినవు లేదు. హనుమంతాన్ని వస్తున్నట్టు అందరూ అది పెట్టుకుంటుంది. మేము తాత దగ్గర వెళ్తే నన్ను చూసినందుకు వచ్చేది హనుమంతన్న. అంటే అట్లా నడిచింది. కానీ నేను ఎప్పుడు తప్పుడు చేయలేదు. ఆ సింపతి ప్రజలను హనుమంతన్న మంచి నాయకుడు, సంపాదించలేదు అనేది ఒక పేరు ఉన్నది. ప్రజల గురించి కొట్లాడతాడు, పేదవాని గురించి కొట్లాడు, న్యాయమైన ఇష్యూ మాట్లాడతాడు అనేది ఆ పేరు ఉంటే చాలు అనే దాని మీద నేను ఆలోచన చేస్తాను. ఇక ఫ్యూచర్లో ఏదైనా ఇస్తే ఇంకా 10 మందికి ఉపయోగపడతా, తప్పనిసరిగా ఏదైనా న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి అనేది నా ఉద్దేశం. అదేవిధంగా హైకమాండ్ కూడా తప్పుడు సమాచారాలు ఇస్తుంటారు కదండి, పోయి ఏదో చెప్తుంటారు. ఏది అయినా నా బుక్ చదివిన వాడు కరెక్ట్గా చెప్తాడు. హనుమంత ఈజ్ అ గుడ్ లీడర్ అనేది పేరు అయితే వచ్చింది. ఢిల్లీలో యూపీ ఆడ ఏది కర్ణాటకలో కూడా ఇన్ఛార్జ్ ఉండి నేను సిద్ధరామయ్యని ముఖ్యమంత్రి చేసినా లేదా? ఆయన రాజీనామా చేసిపోతే మళ్ళీ పట్టుకొచ్చి రాజీవ్ గాంధీ కార్డు ఎక్కించిన. దట్ ఈజ్ మై కల్చర్. ఎందుకంటే ఆయన దమ్మున్న లీడర్. ఆయన వెళ్ళిపోయిండు అనుకో మళ్ళీ కాంగ్రెస్ రాదని దాన్ని ఆయన డాక్టర్ పరమేశ్వర్ చెప్పి ఈయన ఉంటేనే కాంగ్రెస్ ఉంటుందంటే మొత్తం మీద ఆయన ప్యాచప్ చేసిన అప్పటి నుంచి వచ్చింది. నేను పీరియడ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ 2వ వచ్చిండు. కానీ ఈడ ఎప్పుడు రాలే. సూపర్. అక్కడ నలుగురు అయినరు ముఖ్యమంత్రులు కర్ణాటకలో. ఇక్కడ ఒకసారి బీసీకి ఛాన్స్ లేదు, ఒకసారి ఎస్సీకి అయితే అవకాశం వచ్చింది. దామోదరం సంజీవే అది పోయి లోపల ఏది పెట్టుకోరు కాబట్టి ఇంత సంతోషంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు సార్ మీరు. అవునండి. 76 సంవత్సరాలు ఫుడ్ ఏం తీసుకుంటారు మీరు? ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఇందిరా విజయరత్నం మీద 87 నుంచి 89గా తిరిగి తెచ్చిన కదా, అప్పుడు అలవాటు చేసుకున్నా. ఏది ఉన్నా తినాలి. ఇక నేను ఆడపోయి అది పెట్టి ఇది పెట్టి కాదు. ఒక్కోసారి డబ్బులు ఉండకపోతే అప్పుడు ఎన్టీ రామారావు సీజన్ అయినా వ్యతిరేకంగా తిరిగిండే చెప్పు. శ్రీకాకుళం నుంచి
ఏది తిరుపతి నుంచి శ్రీకాకుళం ఆదిలాబాద్ అన్ని జిల్లాలు తిరిగిన, అందరు గుర్తుపడుతున్నారు నన్ను. అరే హనుమంతుడు వాయిస్ తోటి అన్నిటికంటే దేవుడు నాకు డబ్బు ఇవ్వలే కానీ వాయిస్ ఇచ్చిండు. నా వాయిస్ వినంగానే ఫోన్ చేస్తాను, నమస్తే హనుమంతుడా చెప్పంటారు. అది ఏంటారు అంటే, అరే ఏమన్నా నీ వాయిస్ తెలియదు అమ్మకు అంటారు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ గాడ్ హెస్ గివెన్ దట్ వాయిస్. ఆ వాయిస్ తోటే హ్యాపీగా ఉన్నా. ఎక్సర్సైజ్ చేస్తారా? ఎక్సర్సైజ్ యోగా లేదు కానీ కొద్దిసేపు తిరగడమే ఎక్కువ ఉంటుంది కదా, ఏడవైనా నడుస్తుంటా కదా, అప్పుడప్పుడు మొదలు ఎక్సర్సైజ్ చేసేది. ఢిల్లీలో జిమ్ పోయేది అని పోయేది. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఈడికెళ్ళి యూనివర్సిటీ పోతా వాకింగ్, 10 నుంచి 20 దగ్గర బ్రేక్ ఉంటుంది. ఫోటోలకి అమ్మ ఇది తిరగాలి ఎందుకు పంచాయతీ ఎందుకు ఇంటర్నెట్ 2 రౌండ్లు కొడతా. ఢిల్లీ పోతే మాత్రం తప్పనిసరిగా జిమ్కి పోతా, ఒక 40 మినిట్స్ చేస్తా ఇప్పటికి. ఓ సూపర్. అందుకే 77 వచ్చినా ఎంత యాక్టివ్గా. నేను భోజనం మీద నాకు ఏది ఇది అది ఏం లేదు, అలవాటు చేసుకున్నా. ఎందుకంటే ఇందిరా విజయనగరం ఏది పెడితే ఏ ఇంట్లో ఏ తల్లి పెట్టినా తినాలి కదా. అమ్మ చికెన్ దే మటన్ దే అని అడుగుతామా, కడుపు నిండితే చాలు తప్పదు తినాలి. అది నా అలవాటు చేసుకో. సూపర్. సో ఇంత యాక్టివ్గా ఎంత సంతోషంగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా. ఇదంతా నాది కాదండి, ఈ ఏజ్లో కూడా భగవంతుడు ఆ స్ట్రెంత్ ఇచ్చిందంటే అది దేవుని దయ, బడుగు బలైన వర్గాల ఆశీర్వాదం అని చెప్పుకుంటా. ఎందుకంటే హనుమంతుడు ఆల్వేస్ పేదోళ్ళ గురించి కొట్లాడతాడనే మెసేజ్ ఉంది. ఎవడు వచ్చినా మాట్లాడతా. ఏదైనా పోలీస్ స్టేషన్ పోతుంటాడు, ఎవడైనా అన్యాయం జరిగితే పోతూనే ఉంటాను నేను. ఆడిడు లేదు, వాడు ఏ పార్టీ వాడైనా కానీ అన్యాయం జరిగిందా లేదని అడుగుతా. నేను ఓల్డ్ సిటీ పోతే కూడా అందరూ హనుమంతుడు వచ్చాడు. నేను చార్మినార్ దగ్గర పోతే ఓటు పైసలు కూడా తీసుకో, అదే హనుమంత్ బాయ్ చాయ్ బిస్కెట్గా ఉంటుంది. ఈ పేరు అయితే తెచ్చుకున్నాను. ఇది ఏదో ఎన్నో ఇది యాగాలు చేస్తూ వస్తుంది. సరే మీ ఏరియాకి వచ్చాం కదా, నాకు ఒక చాయ్ బిస్కెట్ ఇప్పిస్తారా? ఓకే ఇప్పిస్తాను. పదండి మరి. పదండి. చాలా హ్యాపీగా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.